ఒక గ్లాసున్నర మైదా పిండి తీసుకున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఒక స్పూన్. బాగా కలిపిన తర్వాత వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుదాం. ఇలా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి ఒక 10-15 నిమిషాలు అలా ఉంచేద్దాం. వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. అల్లం, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాం. కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ చాలా చిన్నగా కట్ చేశాను. అలాగే క్యారెట్ తురుము, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్, గరం మసాలా, చాట్ మసాలా, గరం మసాలా. ఎందుకంటే మనం కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం అది వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఆపేస్తున్నా స్టవ్. ఇలా పెద్ద చపాతీ కింద పల్చగా చేయాలి. మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ అప్లై చేసిన దాంట్లో మనం వరుసగా పెట్టేసుకుందాం. ఫస్ట్ నీళ్ళు మరగబెట్టుకుందాం. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనము ఈ గిన్నె ఇక్కడ పెడదాం. ఒక్క 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. ఈ వెజ్ మోమోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,